Good afternoon, students. Welcome to Vivekananda ITI Dhavaleshwaram online classes. About me, my name is S. Jnana Sundar, designation ATO, electrician trade. Vivekananda PVT ITI, my qualification is BTech. Dear students, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎర్తింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఎలక్ట్రికల్ ఎర్తింగ్. డెఫినేషన్ చూడండి అక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ది ఇమీడియట్ డిశ్చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ డైరెక్ట్లీ టు ది ఎర్త్ బై ద హెల్ప్ ఆఫ్ లో రెసిస్టెన్స్ వైర్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ ఎర్తింగ్. అంటే మనకి ఏదైనా లీకేజ్ కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఆ లీకేజ్ కరెంట్స్ అనేవి త్రూ ఎర్త్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే లో రెసిస్టెన్స్ వైర్ ఉపయోగించి మనం ఎర్త్లోకి వాటిని ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట. ఎర్త్లోకి పంపించేస్తాం. దానివల్ల ఏమవుద్ది, మన ద్వారా లీకేజ్ కరెంట్స్ ఫ్లో అవ్వకుండా ఎర్త్లోకి ఫ్లో అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే ద ఎలక్ట్రికల్ ఎర్తింగ్ ఈజ్ డన్ బై కనెక్టింగ్ ది నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆర్ న్యూట్రల్ టు ది గ్రౌండ్. ఇక్కడ ఏంటంటే నాన్ కరెంట్ క్యారింగ్ పార్ట్ అంటే ఏంటంటే మనం యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఐరన్ బాక్స్ యూజ్ చేస్తాం, లేదన్నా మోటార్స్ లేదా జనరేటర్స్ యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి పైన బాడీ ఉంటుంది కదా, బాడీ అనేది మెటల్ పార్ట్ అన్నమాట. మెటల్ పార్ట్ అంటే పైన బాడీ అనేది మెటల్తో తయారై ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐరన్ బాక్స్లో ఏముంటుంది, ఐరన్ బాక్స్లో బాడీ అనేది ఒక ఐరన్ బాక్స్ తీసుకుంటే కనుక ఈ విధంగానే ఈ పైన ఈ బాడీ అంతా ఐరన్ బాక్స్ యొక్క బాడీ అంతా దేంతో తయారై ఉంటుంది, పైన బాడీ కూడా మెటల్తో తయారై ఉంటుంది. సో మనం దీన్ని ఐరన్ చేస్తున్నప్పుడు, దీన్ని ఉపయోగించి మనం ఐరన్ చేస్తున్నాం అనుకోండి, ఈ లోపల ఉన్న ఫేజ్ న్యూట్రల్ ఫేజ్ అనేది ఎక్కడన్నా ఇన్సులేషన్ కట్ అయిపోయి ఈ బాడీకి టచ్ అయింది అనుకోండి, ఈ బాడీ టచ్ అయినప్పుడు ఏమవుద్ది, దీంట్లో కూడా కరెంట్ ఫ్లో అయిపోయి మనం పట్టుకుని ఐరన్ చేస్తాం కాబట్టి మనకు షాక్ తగులుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ విధంగా మనం యూజ్ చేసి ఏదైనా వస్తువు, ఒక ఎలక్ట్రికల్ వస్తువు ఏదైనా ఉన్నప్పుడు దాని బాడీలోకి కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, అది మనం పట్టుకుంటాం కాబట్టి మనకు షాక్ తగులుతుంది అనమాట. సో మనం టచ్ చేసిన మనం షాక్ తగలకుండా అంటే ఏం చేయాలంటే దీనికి ఎక్స్ట్రా ఇంకో వైర్ వస్తుంది అనమాట. 3 వైర్లు వస్తుంది దీనికి, ఫేజ్ న్యూట్రల్ కాకుండా గ్రౌండ్ వైర్ కూడా వస్తుంది అనమాట. సో ఈ గ్రౌండింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో లీకేజ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది కదా గ్రౌండ్ వైర్, ఈ బాడీ నుంచి ఎత్తగలిపోద్ది అనమాట. సో మన ద్వారా ఫ్లో అవ్వకుండా కరెంట్ అనేది, లీకేజ్ కరెంట్ అనేది ఎత్తగలిపోద్ది అన్నమాట, ఎత్త వైర్ ద్వారానే. సో అందుకే ఇలాగా హై కరెంట్స్ ఫ్లో చేసుకుని బాడీస్ కట్లకి 3 ఫేజ్ గ్రౌండ్ వైర్ కూడా వస్తుంది అన్నమాట. 3 వైర్స్ వస్తాయి, గ్రౌండ్ వైర్, ఫేజ్, న్యూట్రల్ కూడా వస్తాయి దానికి. ఫ్రిడ్జ్ కానీ మనం ఏం తీసుకున్నా కానీ త్రీ టెర్మినల్స్ ఉంటాయి కదా సాకెట్లోని. సో ఆ 3 టెర్మినల్స్ ఉన్న వాటిల్లో పైది అంటే గ్రౌండ్ వైర్ అన్నమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ బాడీ నుంచి మనకు షాక్ తగలకుండా ఉండడం కోసం మాత్రమే. సో ఇదే డెఫినేషన్ ఆఫ్ ఎర్తింగ్ అన్నమాట. ఎర్తింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన షాక్ తగలకుండా ఉండడం కోసం ఈ విధంగా మెటాలిక్ బాడీ ఉంటుంది కదా పైన, మెటల్ బాడీని మనం గ్రౌండింగ్ అనేది చేస్తాం అన్నమాట, ఎర్తింగ్ అనేది చేస్తాం. ఎలాగా, త్రూ లో రెసిస్టెన్స్ వైర్, ఒక వైరింగ్ గుండా తీసుకెళ్తాం అన్నమాట. ఆ వైర్కి ఉండాల్సిన రెసిస్టెన్స్ అంటే లో రెసిస్టెన్స్ అన్నమాట. ఇంకా దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఇక చూడండి, ఎర్తింగ్ అంటే మళ్ళీ డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 0. మామూలుగా మనం ఎత్త కనెక్ట్ చేస్తాం కదా, తీసుకెళ్ళి ఎత్తకి కనెక్ట్ చేసినప్పుడు మన ద్వారా ఫ్లో అవ్వకుండా ఎత్తకి ఫ్లో అవుతుందని చెప్పాం కదా. ఎందుకు ఫ్లో అవుతుందంటే ఎత్తకి ఏముంటుందంటే 0 పొటెన్షియల్ ఉంటుంది అన్నమాట. పొటెన్షియల్ అంటే 0 మాట ఎత్తకి. సో ఎత్తకి పొటెన్షియల్ 0 ఉన్నప్పుడు దానికి హై కరెంట్స్ ఫ్లో చేసుకుంటుంది కాబట్టి దానికి వెళ్తుంది అన్నమాట, లో రెసిస్టెన్స్ పాత్ వల్ల. దేర్ ఫోర్ ఆన్ కనెక్టింగ్ ఎనీ ఎలక్ట్రికల్ సిస్టమ్ టు ది ఎర్త్ ద వోల్టేజ్ ఆఫ్ సిస్టమ్ విల్ బికమ్ 0. అలాగే మనం ఏం చేస్తాం, ఒక బాడీని తీసుకెళ్ళి, ఒక మెటల్ బాడీని తీసుకెళ్ళి ఎత్త కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బాడీ అంతా జీరో పొటెన్షియల్ దగ్గర ఉంటుంది కాబట్టి దాని ద్వారా హై కరెంట్స్ ఫ్లో అయిపోతాయి. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ బరీయింగ్ ఏ కాపర్ ఆర్ జిఐ ప్లేట్ అట్ ఎ డెప్త్ ఆఫ్ 2.5 to 3 meters. ఇందులో ఏం చేస్తారంటే ఒక జిఐ ప్లేట్ని కానీ, ఒక కాపర్ ప్లేట్ని కానీ తీసుకుని ఒక 3 meters గుంట తవ్వి దాంట్లో ప్లేస్ చేస్తారన్నమాట. ప్లేస్ చేసి దాంట్లో ఆ విధంగా ప్లేస్ చేసామనుకోండి, దాన్ని ఎర్తింగ్ అంటారన్నమాట. ఎనీ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆర్ కండక్టర్ హ్యావింగ్ వోల్టేజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ విచ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎర్త్ పాయింట్ విల్ రీచ్ 0 voltage బికాస్ ఆఫ్ ది 0 ఎర్త్ పొటెన్షియల్. సో మనం ఈ గ్రౌండ్లో ప్లేస్ చేస్తాం కాబట్టి దీన్ని ఎర్తింగ్ అంటామన్నమాట. ఒక ప్లేట్ని కానీ, ఒక కాపర్ ప్లేట్ని కానీ, జిఏ ప్లేట్ని కానీ తీసుకుని 3 meters లోపల గొయ్యి తవ్వి దాంట్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బరీయింగ్ అంటే పోర్చడం అన్నమాట. సో 2-3 meters వరకు గుంట తవ్వి దాంట్లో మనం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి, బరీయింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎర్తింగ్ అని అంటున్నాడు అనమాట. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే ఎత్తకుండి పొటెన్షియల్ అంతా 0. ఇది గుర్తుపెట్టుకోండి, ఎర్తింగ్ పొటెన్షియల్ అంతా 0 పొటెన్షియల్ అన్నమాట. దానికి వోల్టేజ్ అనేది ఏముంటుంది, ఎత్తకి 0 voltage.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎయిమ్స్ ఆఫ్ ఎర్తింగ్. అంటే ఎర్తింగ్ అసలు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు అవసరం అంటే సేఫ్టీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. అంటే మనకి చెప్పాను కదా, షాక్ తగులుతుందని మనం వాడుతున్నప్పుడు ఏదైనా లీకేజ్ ఉంటే ఆ లీకేజ్ కరెంట్స్ మన ద్వారా ఫ్లో అయితే మనకి షాక్ తగులుతుంది. సో దానివల్ల హ్యూమన్ లైఫ్ అనేది మనకి డ్యామేజ్, మనకి హ్యూమన్ లైఫ్ అనేది రిస్క్లో ఉంటుంది అన్నమాట మన లైఫ్ అనేది. సో ఇక్కడ చూడండి, ద మెటాలిక్ కవర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్. ప్రతి అప్లయన్స్కి ఒక కవర్ ఉంటుంది కదా, అది మెటాలిక్ కవర్ అనుకోండి. దానికి లైవ్ వైర్ కనెక్ట్ అయింది అనుకోండి. లైవ్ వైర్ కనెక్ట్ అయితే అప్పుడు ఏమవుద్ది, కరెంట్స్ అనేవి లీకేజ్ కరెంట్స్ ఫ్లో అవుతాయి అన్నమాట. లీకేజ్ కరెంట్స్ ఫ్లో అయ్యేప్పుడు ఆ మెటల్ బాడీని మనకు టచ్ చేస్తే కనుక మిషన్ బాడీని మనకు కూడా షాక్ అనేది తగులుతుంది అన్నమాట. సో ఆ మెటల్ బాడీకి మనం ఎర్తింగ్ అని చేస్తాం. దానివల్ల ఏమవుద్ది, మనకి హ్యూమన్ లైఫ్ అంటే మనమే కదా మనం పట్టుకున్నప్పుడు మనకు షాక్ తగలకుండా ఉంటుంది అన్నమాట. సో సేఫ్టీ పర్పస్ అన్నమాట, హ్యూమన్ లైఫ్ని మన సేఫ్టీ కోసం. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ స్టెబిలైజేషన్. అంటే కొన్ని పరిస్థితుల్లో వోల్టేజ్ హై వోల్టేజ్ లో వోల్టేజ్లు ఉండకుండా వోల్టేజ్ స్టాండర్డ్గా మెయింటైన్ అవ్వడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఎర్తింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ ఎలక్ట్రిసిటీ. అంటే అట్మాస్ఫిరిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే మనకి కొన్ని వస్తాయి కదా, లైట్నింగ్స్ వస్తాయి కదా, అంటే మెరుపులు వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చే శక్తి వల్ల ఏమవుద్దంటే హై వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. దానికి హై వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా మనకి మన ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వకుండా, మన ఎక్విప్మెంట్ బయట ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్స్ అవిని, లేదా టవర్స్ గట్లకి ప్రతిదానికి ఒక ఎలక్ట్రికల్ టవర్స్ కానీ ప్రతిదానికి ఏం చేస్తారంటే ఎర్తింగ్ చేస్తారు. ఎర్తింగ్ అంటే దాని మీద ఒక లైటింగ్ పడకుండా మాట, ఒకవేళ పడినా కానీ అది వెంటనే హై కరెంట్స్ అనేవి, హై వోల్టేజెస్ అనేవి మన సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండకుండా డైరెక్ట్గా ఎత్తలోకి వెళ్ళిపోయేలాగమాట. సో అట్లా కూడా ఎర్తింగ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రికల్ షాక్ ఎఫెక్ట్. అసలు ముందు మనకి షాక్ ఎలా తగులుతుందో చూద్దాం. ఈ విధంగా ఒక లైవ్ వైర్ ఉంది, ఒక న్యూట్రల్ వైర్ ఉంది. లైవ్ అంటే ఫేజ్, న్యూట్రల్ అంటే న్యూట్రల్. సో ఫేజ్ న్యూట్రల్ ఇచ్చాము ఒక ఎక్విప్మెంట్కి, మనం వాడుతున్నప్పుడు ఈ పైన బాడీని మనం పట్టుకున్నాం. ఈ బాడీ లోపల ఏమైందంటే ఇక్కడ ఫేజ్ వైర్కి లోపల ఇన్సులేషన్ పోయి ఈ బాడీకి టచ్ అయిపోయింది అనుకోండి లోపల ఉన్న వైండింగ్లోని. సో అది బాడీ కూడా పాస్ అయిపోతూ ఉంటుంది. బాడీ కూడా పాస్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఈ మెషిన్ మనం వాడుతున్నప్పుడు ఏదో చెయ్యి దీని మీద ఏడు మీద చేస్తాం మనం పట్టుకోవడానికి. అప్పుడు ఏమవుద్ది, ఈ లీకేజ్ కరెంట్స్ అని మన ద్వారా ఫ్లో అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మన ద్వారా గ్రౌండ్కి వెళ్తే మనకి ఏమవుద్ది, షాక్ తగులుతుంది. సో మన ద్వారా గ్రౌండ్కి వెళ్ళకుండా ఇదేంటి వితౌట్ ఎర్తింగ్ అన్నమాట. విత్ ఎర్తింగ్ చూడండి ఇక్కడ. విత్ ఎర్తింగ్ అంటే ఏం చేస్తాం మనం, ఈ గ్రౌండ్ని ఈ బాడీని, ఇది వితౌట్, ఈ పక్కన వితౌట్ వల్ల మనకు మన ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది. విత్ అంటే ఏంటి, ఎర్తింగ్ అనేది ఇచ్చాం ఇక్కడ. ఈ బాడీ ఉందో బాడీ నుంచి ఇలాగ ఎర్తింగ్ ఇచ్చాం. ఈ బాడీకి ఎర్తింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ లైవ్ వైర్కి కనెక్ట్ అయినా కానీ దీని వచ్చిన లీకేజ్ కరెంట్స్ అనేవి ఈ విధంగా ఎత్తకెళ్ళిపోతాయి అన్నమాట, మన ద్వారా రాకుండా. ఎందుకంటే ఎత్తకుండే రెసిస్టెన్స్ అంతా లో రెసిస్టెన్స్ అన్నమాట. సో మనకు ఉండే రెసిస్టెన్స్ కొంత ఎక్కువ ఉంటుంది, ఎత్తకుండే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎత్తకెళ్ళిపోతుంది అన్నమాట. ఎప్పుడు కరెంట్ అనేది లో రెసిస్టెన్స్ పాత్రను చూసుకుంటుంది. మన ద్వారా వెళ్ళాలంటే కొంచెం మనకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మనకంటే ఇక్కడ మనం చేసిన ఎర్తింగ్ అనేది లో రెసిస్టెన్స్ పాత్ అన్నమాట. మనం చేసిన ఎర్తింగ్ అనేది లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ అనేది తీరుకుండా ఫ్లో అవుతుంది, మనకుండా ఫ్లో అవ్వకుండా. సో ఈ విధంగా మన హ్యూమన్స్ లైఫ్ అనేది కాపాడబడుతుంది అన్నమాట, షాక్ తగలకుండా. సో ఇక్కడ చూడండి, మనకి హ్యూమన్స్కి ఎంత కరెంట్ ఫ్లో అయితే మనకి డ్యామేజ్ అవుతుంది అంటే 20 మిలియామ్స్ కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, నెర్వ్స్ అనేవి ష్రింక్ అవుతాయి. అంటే నరాలు అనేవి కొంచెం నరాలు కొంచెం ఉత్తేజనం అయిపోతాయి అన్నమాట. దాంతోపాటు కరెంట్ ఆఫ్ 50 మిలియామ్స్ కాజ్ బర్నింగ్ సెన్సేషన్. అంటే మొత్తం ఆడిపోద్ది అన్నమాట, మన రక్తం కానీ మరిగిపోయి దాంతోపాటు బ్లడ్ అనేది బ్లాక్ కలర్ కూడా మారిపోతాం 50 మిలియామ్స్ వస్తే. సో ద ఎఫెక్ట్ ఆఫ్ 100 మిలియామ్స్ అనేది మొత్తం డేంజరస్, మొత్తం హార్ట్ మీద పనిచేస్తాం. డెత్ కూడా వచ్చేచ్చు 100 మిలియామ్స్ దాకా వచ్చిందంటే కరెంట్. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకి మామూలుగా హ్యూమన్కి ఉండే రెసిస్టెన్స్ ఎంత అంటే 1000 ఓమ్స్. ఎప్పుడు వెట్ కండిషన్లో అంటే మనం కొంచెం తడిచున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఉండే రెసిస్టెన్స్ ఎంత అంటే మనిషికి 1000 ఓమ్స్ ఉంటుంది. అలా కాకుండా మనం డ్రైగా ఉంటే మనకు ఉండేది 1 lakh ఓమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ మనం తడిసిపోతే మొత్తం తగ్గిపోయి రెసిస్టెన్స్ అనేది 1000 ఓమ్స్కి వచ్చేస్తుంది. సో ఎలాగన్నా సరే మనకి ఎంత ఉంటుంది, మినిమం తడిసినా కానీ మనం మామూలుగా ఉన్నా కానీ మినిమం మనకి 1000 ఓమ్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎత్త చేసేదానికి ఎంత ఉంటుంది అంటే 5 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ 5 ఓమ్స్ అనేది ఎక్కువ, 1000 ఓమ్స్ ఎక్కువ కాబట్టి మన ద్వారా కరెంట్ ఫ్లో అవ్వకుండా 5 ఓమ్స్ తక్కువ కాబట్టి దీని ద్వారా కరెంట్ ఫ్లో అయిపోద్ది. సో మనం చేసి ఎర్తింగ్ ఉండాల్సిన రెసిస్టెన్స్ ఎంత అంటే 5 ఓమ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట సాకెట్లో. ఈ పైన ఉన్నదాన్ని ఎత్త అంటారు. సో మనం కొనుక్కునే అప్లయన్స్లు, కొన్ని అప్లయన్స్లకి ఈ విధంగా ఫేజ్ న్యూట్రల్తో లైన్ న్యూట్రల్తో పాటు ఎత్త కనెక్షన్ కూడా ఇస్తారన్నమాట. సో మన సాకెట్లో కూడా ఈ విధంగా ఎత్త హోల్ అనేది ఉంటుంది. ఇది ఎత్త హోల్. ఈ రెండు ఫేజు రైట్ సైడ్ లైవ్ అన్న ఫేజ్ అన్న ఉంటాయి. లైవ్స్ ఈ పక్కనేమో రెండు న్యూట్రల్ అన్నమాట. పైన ఉండేదేమో ఇది ఎత్త. ఇక్కడ దీనికి మనం ఈ సాకెట్స్కే మనం ఎత్త కనెక్షన్ ఇస్తాం.
సో మనం ఎత్త కనెక్షన్ చేసిన తర్వాత అన్ని సాకెట్స్కి ఇస్తామన్నమాట మనం ఎత్త కనెక్షన్ అనేది. సో ఎప్పుడైతే మనం ఆడిచ్చిన అప్లయన్స్లోకి ఇచ్చిన ఈ ప్లగ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, మనం చేసిన ఎత్తింగ్ అంతా దీనికి వచ్చి దీని ద్వారా దీంట్లో ఫ్లో అవుతుందన్నమాట. అంటే ఎత్తింగ్ అనేది దీనికి కాంటాక్ట్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇది వాడుతున్నప్పుడు దీంట్లో లీకేజ్ కరెంట్స్ ఫ్లో అయితే కనుక ఆ లీకేజ్ కరెంట్స్ అన్ని దీని ద్వారా వచ్చేసి దీని ద్వారా ఈ సాకెట్లోకి వెళ్ళి సాకెట్ నుంచి అలా గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనకు షాక్ తగలకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎత్త రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మనం ఎత్తింగ్ చేస్తున్నప్పుడు మనం ఎత్తగా ఉండాల్సిన రెసిస్టెన్స్ ఎంత అంటే 5 ohms మాట. మన హౌస్లో ఉండాల్సిన ఎత్త రెసిస్టెన్స్ అంతా 5 ohms. అలా కాకుండా మనం పవర్ స్టేషన్స్లో కూడా ఎత్తింగ్ చేస్తారన్నమాట. అవి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ అవి కాలిపోకుండా వాటి బాడీకి కానీ లోపల న్యూట్రల్కి కానీ అవన్నీ ఎత్తింగ్ చేస్తారన్నమాట సేఫ్టీ కోసం. సో ఆ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర సబ్స్టేషన్లు అట్లు చేసి ఎత్తింగ్ అనేది అక్కడ ఉండాల్సిన డిస్టెన్స్ అనేది 5 ohms కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి 2 ohms ఆ విధంగా కూడా ఉంటుంది అన్నమాట. 2 ohms 1 ohm ఆ విధంగా ఎత్త రెసిస్టెన్స్ ఉండేలా చేస్తారన్నమాట. అక్కడ పవర్ స్టేషన్స్లో సబ్ స్టేషన్స్లోని అట్లా ఆ విధంగా ఉండేలా చేస్తారు. 2 ohms 1 ohm లేదంటే లెస్ దెన్ 5 ohms ఉండేలా చేస్తారన్నమాట. కానీ మనకి ఎత్త దగ్గర మన హోమ్లో వాడిదంటే మన హౌస్ దగ్గర మనం వాడే ఎర్తింగ్ అనేది హోమ్ ఎర్తింగ్ మనం చేసే ఎర్తింగ్ అనేది ఎర్తింగ్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలంటే 5 ohms ఉంటే సరిపోద్ది. 5 ohms వరకు ఉండాలి, దీనికంటే ఎక్కువ ఉండకూడదు. మినిమం 5 ohms, మ్యాక్సిమం 5 ohms అంతే. దీనికంటే ఇంకా పెంచకూడదు మళ్ళీ రెసిస్టెన్స్ అనేది. మళ్ళీ మన ద్వారా కరెంట్ ఫ్లో అయిపోద్ది. మినిమం 5 ohms అనేది ఉండేలా చేయాలన్నమాట. 5 ohms కనీసం ఉంటే కనుక ఆ ఎర్తింగ్ బాగా పనిచేస్తుంది అన్నమాట. మనకు షాక్స్ ఏం తగలకుండా. ఇంకా అంతకంటే ఎక్కువ రెసిస్టెన్స్ అని పెట్టకూడదు ఎర్తింగ్లోని. ఓకేనా, మనం తయారు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 5 ohms అనేది మనం గుర్తుపెట్టుకోండి, తక్కువ రెసిస్టెన్స్ అన్నమాట ఎర్తింగ్ చేసినప్పుడు. సో ఇక్కడ చూడండి ప్లేట్ ఎర్తింగ్, దీంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ అన్నమాట. పైప్ ఎర్తింగ్ అంటే ఏంటంటే దీంట్లో పైప్ని 3 meters చెప్పాం కదా, 2.5 to 3 meters ఒక గొంత అవుతారని. గొంత అయిన తర్వాత దీంట్లో పైప్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. పేరులో ఉన్నది పైప్ అని. సో ఈ పైపు ఐరన్ పైప్ క్యాస్ట్ ఐరన్ పైప్ని తీసుకుంటాం అన్నమాట. సో తీసుకుని 30 to 75 millimeters డయామీటర్ ఉండేలా చూసుకుని దాని డయామీటర్ అనేది సో ఆ విధంగా తీసుకున్నాం. దిస్ పైప్ షుడ్ హ్యావ్ సఫిషియంట్ హోల్స్. దానికి హోల్స్ ఉంటాయన్నమాట పైప్కి. ఆ హోల్స్ ఉన్న తర్వాత పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ రెండు ఉంటాయి. ఇక్కడ రెండు రాంగ్ పడింది. ఇక్కడ ప్లేట్ ఎర్తింగ్, ఓకేనా. ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్ 2 types ఉంటాయన్నమాట. ప్లేట్ ఎర్తింగ్లో ఏంటంటే ప్లేట్ని ప్లేస్ చేస్తాం. పైప్ ఎర్తింగ్లో అయితే పైప్ని ప్లేస్ చేస్తాం అన్నమాట ఇన్సైడ్ కానీ. సో ఎర్తింగ్ ప్రొసీజర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో మనం ఏం వాడతామంటే చార్కోల్ అంటే కోలు, బొగ్గుని, సాల్ట్ని వాడతాం అన్నమాట, వాటర్ని. దీనివల్ల ఏమవుతుందంటే ఎత్త యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది అన్నమాట. ఆ గుంట తవ్వేసి గుంటలో ఈ పైపుని కానీ ప్లేట్ని కానీ పెట్టేసి దానిపైన లేయర్స్ కింద పూర్తి చేస్తామన్నమాట ఆ గుంటని. ఏ విధంగా లేయర్స్ అంటే ఫస్ట్ సాల్ట్ వేసి, తర్వాత మళ్ళీ బొగ్గేసి, మళ్ళీ సాల్ట్ వేసి బొగ్గేసి, ఆ విధంగా లేయర్స్ కింద వేసేసి దాన్ని పూర్తి చేస్తామన్నమాట. తర్వాత దీని నుంచి మనం ఒక వైర్ని లాక్కుంటాం. దాన్ని కండక్టర్ నట్స్ బోల్ట్స్ ద్వారా ఫిట్ చేసిన తర్వాత దాని నుంచి ఒక వైర్ని మనం లాక్కుంటాం అన్నమాట. సో ఇది రెండు అంతే. ఇక్కడ ఇది చూడండి, ఇది వచ్చేసి పైప్ ఎర్తింగ్. ఈ పైప్ ఎర్తింగ్లో ఈ విధంగా పైప్ ఉంటుంది. సో దీంట్లో ఇన్నర్ పైప్, ఇది అవుటర్ పైపు, పైన ఈ విధంగా టెర్మినల్ క్యాప్ ఉంటుంది. ఇదంతా మనం వీడియోలో చూద్దాం. వీడియోలో మొత్తం ఎర్తింగ్ ఎలా చేస్తారు, పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ రెండు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఇప్పుడు వీడియో చూద్దాం. ఫస్ట్ మనం ప్లేట్ ఎర్తింగ్ అని చూద్దాం. ప్లేట్ ఎర్తింగ్ ప్లేట్ ఈ విధంగా కాపర్ ప్లేట్ని తీసుకుంటారు అన్నమాట. సో ఆ కాపర్ ప్లేట్ అనేది ఎంత ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, మొత్తం చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం సాల్ట్ని తీసుకున్నాడు. ఇక్కడ కింద సాల్ట్ని తీసుకున్నాడు బ్యాగ్, ఇదేమో కోల్ బ్యాగ్, ఇంకొంత సాల్ట్ని తీసుకున్నాడు. సో వీడు ఇక్కడ చేసేది ఏంటంటే ప్లేట్ ఎర్తింగ్ అన్నమాట. ఇదేమో బొగ్గు, ఇది బొగ్గుని తీసుకున్నాడు, సాల్ట్ని తీసుకున్నాడు. ఓకేనా, ఇది ప్లేట్, మన కాపర్ ప్లేట్ అన్నమాట. ఇది ఈ కాపర్ ప్లేట్కి ఈ విధంగా ఒక బోల్ట్ ఉంటుంది అన్నమాట, నట్టు బోల్ట్ ఉంటుంది. దీని నుంచి మనం ఒక వైర్ని కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఇదే ఎర్త్ వైర్ అన్నమాట. ఈ ఎర్త్ వైర్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీనికి థిక్నెస్ ఎక్కువ ఉన్న వల్ల ఏముంటుంది, థిక్నెస్ పెరిగిపోతే రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి హై థిక్నెస్ వైర్ పెడతామన్నమాట. సో దీని రెసిస్టెన్స్ అనేది బాగా తక్కువ ఉంటుంది అన్నమాట. కాపర్ వైర్ అంటే కాపర్కి ఆల్రెడీ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది బాగానే, కండక్టర్ కాబట్టి.
సో కండక్టర్ కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బాగా థిక్నెస్ తీసుకున్నాం అనుకోండి, దాని రెసిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. సో థిక్ వైర్ తీసుకుంటామన్నమాట, దాన్ని ఎర్త్ వైర్ అంటమాట. సో ఆ ఎర్త్ వైర్ని ఈ విధంగా మనం బోల్ట్కి ఫిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఒక కాపర్ వైర్ని థిక్నెస్ ఉన్న వైర్ దీన్ని ఎర్త్ వైర్ అంటారు. ఈ ప్లేట్ ఉంది కదా కాపర్ ప్లేట్, ఈ కాపర్ ప్లేట్కి ఈ బోల్ట్కి ఫిక్స్ చేస్తున్నామన్నమాట. ఇదే మనకి ఎర్త్ వైర్లో ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా ఫిట్ చేస్తున్నాడు. అది మనకి ఊడిపోయింది అనుకోండి, ఇది మళ్ళీ మనకి రిమూవ్ అయిపోతే మళ్ళీ మనకు కష్టం, ఎర్తింగ్ అనేది పని చేయదు. అందుకే దీన్ని అసలు అది లూజ్ అవ్వకుండా అసలు ఎప్పుడు మనకి అసలు దీన్ని కట్ అవ్వకుండా చేయాలన్నమాట. అందుకే బాగా ఫిట్ చేస్తున్నారు దాన్ని. సో దీనికి కాంటాక్ట్ లేదనుకో మళ్ళీ ఎర్తింగ్ పోయినట్టు కదా. సో ఇక్కడ ఇది ఎక్కడో లోపల మనం గ్రౌండ్లో ప్లేస్ చేస్తాం కదా, అది అసలు ఊడకుండా మొత్తం ఫిట్గా చేయాలన్నమాట. ఇది మొత్తం పర్ఫెక్ట్గా చేయాలి ఈ మొత్తం కనెక్షన్ అనేది. స్క్రూ టైట్నింగ్ కానీ అసలు కండక్టర్ అసలు లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా పర్మనెంట్గా ఉంటుంది కదా అందుకు. సో ముందు ఏం చేస్తున్నాడు, గుంట తవ్వాడు కదా, గుంట తవ్విన తర్వాత సాల్ట్ వేస్తాడు చూడండి. 3 meters గుంట కానీ ఒక 3 feet గుంట కానీ తీస్తాడనమాట. తీసిన తర్వాత ఆ సాల్ట్ వేస్తాడు దాంట్లో గుంటలో. తర్వాత ఏం వేస్తాడు, బొగ్గు వేసాడు. అదిగోండి బొగ్గు వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేస్తాడు. ఆ విధంగా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అలా ఆటోమేటిక్గా వేయాలన్నమాట. వీటి వల్ల ఏమవుద్దంటే రెసిస్టెన్స్ అనేది వాటర్ వేసినప్పుడు వాటర్ని పీల్చుకుని ఇవి ఎక్కువసేపు ఉంచుకుంటాయి అన్నమాట, బొగ్గు సాల్ట్ అనేది. సో ఇక్కడ మళ్ళీ మన కాపర్ ప్లేట్ని పెట్టేశాడు. కాపర్ ప్లేట్ని పెట్టేసి కరెక్ట్గా ఫిట్ చేశాడు అన్నమాట. అది అటు కదలకుండా పర్ఫెక్ట్గా ఫిట్ చేసి, సో ఈ కాపర్ వైర్ ఉంది కదా, కాపర్ వైర్ని బయట కట్టేసాడు పక్కకి. సో మళ్ళీ దాంట్లో ఇంకా బొగ్గు వేసేసి మళ్ళీ సేమ్ మళ్ళీ లేయర్స్ కింద మళ్ళీ సాల్ట్ వేసేసి ఆ విధంగా లేయర్స్ కింద వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆల్టర్నేటివ్ కానీ ఆ గొంత అంతానే. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ లేయర్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయి పైకి వైర్ని తీసుకుంటాడు. తర్వాత పైన సాయిల్ వేసేసి కంప్లీట్గా చేసేస్తాడు అన్నమాట, క్లోజ్ చేసేస్తాడు. సో దీంట్లో మళ్ళీ వాటర్ కూడా వేస్తాడు అనమాట. వాటర్ పోర్ చేయడం వల్ల ఏమవుద్ది, అవంతా మాయిశ్చర్ అంతా వచ్చి మాయిశ్చర్ వల్ల మనకి ఎర్త్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. మామూలుగా ఉండి ఎర్త్ రెసిస్టెన్స్ మామూలుగా ఉంటుంది, కానీ మనం ఈ విధంగా వాటర్ వేసి సాయిల్ వేసి ఈ సాయిల్లో మనం వాటర్ వేసి బొగ్గు వేసి ఇవన్నీ వేసినప్పటికీ ఏమవుద్దంటే దాని రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అన్నమాట. దాని రెసిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు 5 ohms దాకా వస్తుంది అన్నమాట మన చెప్పిన ప్రకారంగానే. మామూలుగా ఎర్త్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో మనం ఈ విధంగా చేసిన ప్రాసెస్ ఈ విధంగా కాపర్ ప్లేట్ని పెట్టి దానికి చుట్టూ ఇలాగ వాటర్ మాయిశ్చర్ అంతా చేయడం వల్ల దీనికి వచ్చే రెసిస్టెన్స్ అనేది బాగా తక్కువ ఉంటుంది అన్నమాట. 5 ohms రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది అన్నమాట దానికి. సో ఆడ ఎర్తింగ్ చేసిన తర్వాత ఎర్తింగ్ అనేది అయ్యిందో లేదో చెక్ చేయడం కోసం అన్ని సాకెట్స్ కనెక్షన్ ఇస్తాడు. ఆ ఎర్త్ అనేది పనిచేస్తుంది చెక్ చేయడం కోసం ఈ విధంగా ఒక బల్బుని తీసుకుని ఒక ఫేజ్ని తీసుకెళ్ళి ఫేజ్లో పెట్టాడు ఒక కనెక్షన్, ఇంకోటి ఎట్టుకెళ్ళి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాడు. గ్రౌండ్ అనేది న్యూట్రల్ కింద యాడ్ చేస్తుంది కాబట్టి బల్బు వెలుగుతుంది అనమాట. సో మనం ఈ విధంగా మనం చెక్ చేసినప్పుడు మనకి బల్బు వెలిగితే కనుక అది గ్రౌండింగ్ మనకి పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. సో ఇది ప్లేట్ ఎర్తింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది పైప్ ఎర్తింగ్ అనమాట. పైప్ ఎర్తింగ్లో చూడండి ఈ విధంగా పైప్ తీసుకుంటాడు అనమాట, జిఐ పైపు. దీనికి ఒక క్యాప్ కూడా ఉంటుంది చెప్పిన చివరి క్యాప్ ఇది. సో ఇదేమో మళ్ళీ సేమ్ ఎర్త్ వైరు కాపర్ కండక్టర్ హై థిక్నెస్. ఇవి బోల్ట్స్ అన్నమాట, పైన ఒకటి అన్నాడు బోల్ట్స్. సేమ్ ఇవి రెండు సాల్ట్, ఇది సాల్ట్, ఇదేమో కోలు. ఇది సాల్ట్, ఇది కోలు, ఇది బొగ్గు. సో ఈ రెండు తీసుకున్నాడు సేమ్ ఇందాకలాగే. ప్రాసెస్ అంత సింపుల్. చూడండి గుంట తీసుకుని ఈ రాడ్ని అందరూ ప్లేస్ చేస్తాడు. రాడ్ని దాంట్లో ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాడనమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ కింద బోల్ట్ నుంచి పై బోల్ట్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద బోల్ట్ పై బోల్ట్కి ఆల్రెడీ మనకి కాపర్ కండక్టర్ ముందే ఫిట్ చేసాడు. ఫిట్ చేసి దీని లోపల కూడా సాల్ట్ వేసేస్తున్నాడు. ఈ ఐరన్ పైప్ లోపల కూడా సాల్ట్ వేసేస్తున్నాడు. దాని తర్వాత చుట్టూరు కూడా సాల్ట్ వేసేస్తాడు. లోపల గుంటలో సాల్ట్ వేసేసి ఫస్ట్ లేయరు సర్దిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ కొద్దిగా సాయిల్ వేస్తున్నాడు, కొంచెం మట్టి వేస్తున్నాడు. మట్టి వేసిన తర్వాత మళ్ళీ సేమ్ బొగ్గు వేస్తాడు. మళ్ళీ అలాగే ఆల్టర్నేటివ్ లేయర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. బొగ్గు సాల్ట్ ఆ విధంగా ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయి అలా నింపేసిన తర్వాత వాటర్ని ఫ్లో చేస్తున్నాడు చూడండి. వాటర్ అంతా వేసిన తర్వాత పైన ఎండకాయ పెట్టేస్తాడు. ఎండకాయ పెట్టేసి ఆడి మనకు బైక్ లాక్కున్న వైర్ ఉంది కదా, వైర్ని మనకు ఉపయోగించుకుంటాడు అనమాట ఎర్త్ వైర్ కింద. ఓకేనా, సేమ్ ప్రాసెస్. ఇందులో ఏం మారదో సేమ్ వాటర్, సాల్ట్, బొగ్గు ఈ మూడు వేసుకుంటూ వెళ్ళి ఆ విధంగా మనకి ఎర్తింగ్ అనేది చేస్తానమాట. ఇది ఏంటిది, పైప్ ఎర్తింగ్. ఇది
సో పైప్ ఎర్తింగ్ అన్న ప్లేట్ ఎర్తింగ్ అన్న మనకి ఎందుకు సేఫ్టీ పర్పస్ అంటే లో రెసిస్టెన్స్ పాత్ అన్నమాట. ఈ లో రెసిస్టెన్స్ పాత్ వల్ల ఏమవుతుందంటే మనకి మన వాడే మెషిన్స్లో అట్లోని ఆ కరెంట్స్ ఫ్లో అయిననుకోండి, లీకేజ్ కరెంట్స్ అవి మన ద్వారా ఫ్లో అవ్వకుండా వీటి ద్వారా ఫ్లో అవుతుంది అన్నమాట. సో ప్రతి ఈ విధంగా వచ్చిన వైర్ని ప్రతి సాకెట్కి ఇస్తారన్నమాట. సో ఈ విధంగా పైప్ ఎర్తింగ్ ప్లేట్ ఎర్తింగ్ అని ఉంటాయి. ఓకే, బాగా అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి, నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.